పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించే వరకు చూశారు. ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన, ఆయన ప్రయాణం? ఎలాగా మీరు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు. ఆయన గురించి ఏమీ తెలియదు నాకు. తెలియనప్పుడు నేను కామెంట్ చేసేది ఎట్లా? ఇంకో నెల పోతే కామెంట్ చేయొచ్చు. ఆయన పరిపాలన, ఆయన విధానాలు ఎట్లా ఉంటాయని చూసి ఆయన కూడా నేను అనుకుంటున్నా బహుశా ఆయన కూడా చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉండకపోవచ్చునేమో అని. ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా సినిమాలే బెటర్, ఈ రాజకీయాల్లో కంటే కూడా దాంట్లోనే బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తాడేమో ఆయన. సార్, మీరు పేరుకు జేసీ దివాకర్ రెడ్డి, కానీ ఎప్పుడు కూడా మీరు కులాలకు సంబంధించిన దాన్ని ఏదో రూపంలో వ్యతిరేకిస్తూనే ఉంటారు. అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ప్రయాణం చేయాలని మీరు చాలా సందర్భాలు చెప్పిన మాటలు ఉంటాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మిగతా సమయాల్లో కలిసి ఉంటారు, కానీ ఒక ఎన్నికల సమయంలో పూర్తిగా ఒక రేఖ విడిపోయి ఉంటుంది. ఈసారి మరింత ఎక్కువగా కనిపించింది. ఎలా చూడాల్సిన అవసరం ఉందండి ఈ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని? ఇది మనుషుల యొక్క దృక్పథాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ ఎంతవరకు చూడాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేస్ కులమే, ఓకే, ఆయనకు కులమే. ఆ కులం ఆయన్ను స్ట్రాంగ్గా సపోర్ట్ చేసింది. అది కానీ అతను కులంతో పోతాడా లేకపోతే ఇష్యూస్తో పోతాడా అనేది ఇంకా కొంతకాలం పోయి చూడాలి, మరి వెయిట్ చేసి చూడాలి. పద్మనాభం ఉన్నాడు, ఆయన కులమే. ఇప్పుడు పద్మనాభ రెడ్డి అనిగా మార్చుకుంటారని చెప్పారు. అదే అన్నాడు ఆయన మార్చుకునేది లేదు, పెట్టేది లేదు, మార్చుకోలేరు, ఎవరు కోరుకోవటం లేదు. ఆయన కులాన్ని బేస్ చేసుకునే వ్యవహారం నడిపాడు. పవన్ కళ్యాణ్ ఆ రకంగా కనపడటంలే. ఇష్యూస్ పైన, ప్రజా సంక్షేమం పైనే ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుంది. కులాన్ని గణనీయంగా తీసుకుని కులం అండతో పైకి రావాలన్నట్టుగా కనపడటం లేదు. ఆ రకంగా ఉంటే మంచిది.